హలో అండి. కస్టమర్లు మీ దగ్గరికి పరిగెత్తాలంటే నేనైతే ఒక టిప్ చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ శారీ అయితే చూడండి, పింక్ శారీ, బ్లూ బార్డర్ అయితే వచ్చింది. ఫాల్ బీడింగ్ అయితే చేశాను. చాలా నీట్గా అయితే వచ్చింది. ఇలా చేశారంటే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. శారీకి అయితే కిందికైతే పెద్ద బార్డర్ వచ్చింది, పైకి అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ అయితే చూసేద్దాం. చూడండి, చాలా నీట్గా అయితే వచ్చింది. డోరీస్ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ ఏంటంటే ఆ డాట్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ ఏంటంటే చిన్నగా వచ్చింది బ్లౌజు. అయితే శారీలోది కొంచెం కట్ చేసి హ్యాండ్స్ అయితే తీసాను. అప్పుడు ఆ హ్యాండ్స్కి ఎడమ సైడు ఆ డాట్ వచ్చేలా సెట్ చేసి పెట్టాను. డోరీస్ కూడా పెట్టాను. చూడండి, చాలా బాగుంది. శారీలో కొంచెం క్లాత్ కట్ చేస్తాను కదా, అది డోరీస్కి పైపింగ్కి వేసాను. చాలా నీట్గా అయితే వచ్చింది. మెయిన్ విషయం ఏంటంటే ఉక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అయితే అస్సలు రాకూడదు. వస్తే మాత్రం బ్లౌజ్ అస్సలు కుదరదండి. ఈ ఈ షేప్ మాత్రం కరెక్ట్గా అలా రావాలి. ఈ చంక కింద కూడా చూడండి, ప్లస్ మార్క్ వస్తేనే చాలా బాగుంటుంది, నీట్గా ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజు. ఉక్స్ పట్టి కానీ కాజాపట్టి కానీ నీట్గా ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుంది. ప్లేట్స్ కానీ అన్నీ బాగా ఫినిషింగ్ చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది. ఉక్స్ పట్టి కాజాపట్టి కూడా ఎక్కువ తక్కువ అస్సలు కానివ్వద్దు, కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కాజాలు అయితే మిషన్ కాజాలే వేసాను. ఇది ఇక్కడ చేతి కాజాలు అయితే ఎవరు వేసుకోరు. ఇది కూడా అంటే కొంచెం హ్యాండ్కి అయితే సైడ్ జాయింట్లు అయితే పడ్డాయి. చూడండి, షోల్డర్ పైన కానీ ఆ షేప్ అయితే నీట్గా, అంటే ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుంది. సూపర్గా సెట్ అయింది బ్లౌజ్ అయితే. చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అయితే చూడండి. ఇదైతే నేవీ బ్లూలో పింక్ బార్డర్ అయితే వచ్చింది. చాలా బాగుంది చీర. ఇందులో బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది. అది కూడా సేమ్ అండి సైజు. మనకు కస్టమర్లు అయితే 3 బ్లౌజులు 2 శారీలు అయితే ఇచ్చారు. దీన్ని కూడా ఫాల్ బీడింగ్ అయితే చేసేసాను. ఒక శారీ అయితే మన దగ్గరికి తీసుకురాలేరు. ఈ శారీకి కూడా అంతే అండి. శారీలో బ్లౌజ్ కూడా అంతే. శారీలోది కొంచెం బ్లౌజ్ అయితే కట్ చేశాను. ఇక మెయిన్ అయితే కొంచెం ఇదైతే సరిగ్గా గమనించండి. హెమ్మింగ్ చేసే పని లేకుండా అలా అయితే చేశాను. ఒకసారి అయితే అట్లాంటి వీడియో తీసి షార్ట్ అయితే పెడతాను, చూడండి. చాలా బాగా నీట్గా అయితే వచ్చింది. దీనికైతే మెయిన్ అంటే థ్రెడ్ వేసానండి, పైపింగ్ థ్రెడ్ వేసి చేశాను. నీట్గా అయితే వచ్చింది. ఎంతైనా థ్రెడ్ వేస్తే నీట్గా వస్తుంది. నార్మల్గానే నీట్గానే ఉంటుంది, కానీ ఇది కొంచెం బాగుంటుంది దానికంటే. చాలా బాగా నీట్గా వచ్చింది. హ్యాండ్స్కు పైపింగ్ వేసాను, థ్రెడ్ పైపింగ్ బాగుంది. చాలా నీట్గానైతే వచ్చింది. ఈ డాట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి. అలా పఫ్ అయితే నీట్గా రావాలి. అలా అయితేనే మనకు చెస్ట్ దగ్గర కరెక్ట్గా సెట్ అవుతుంది.
ఏ సైజు వాళ్ళకి ఆ సైజు ఇలా సెట్ చేయాలి, బాగుంటుంది. డోరీస్ ఇచ్చేసాను. వీటికైతే బ్లౌజ్లోదే క్లాత్ సరిపోయింది, కరెక్ట్గానే బాగుంది. ఈ బ్లౌజ్ పీస్ అయితే పెద్దగా వచ్చింది. డోరీస్ అయితే కొంచెం వెరైటీగా ట్రై చేస్తాను. 3 స్టెప్స్ అయితే పెట్టి ఇలా చిన్నగా ముగ్గల్లాగా ఇచ్చాను. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానలే అండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, లైక్స్ చేయట్లేదు. ఈ బ్లౌజ్ ఏంటంటే దీంట్లో సారీ మన దగ్గరికి తీసుకురాలేదు. దీనికైతే హెమ్మింగ్ చేశాను. పైపింగ్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇది సారీ ఏం కలరో తెలియదు, వాళ్ళైతే తీసుకురాలేదు. అందుకని చెప్పి పైపింగ్ అయితే వేసాను కానీ సారీ ఆ బ్లౌజ్ కలరే వేసాను. పైపింగ్ అనేది అది ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ కలర్ అయినా వేద్దాం అనుకున్నా, కానీ అది ప్రింట్ అండి. ఆ ప్రింట్ ఒకసారి వాష్ చేస్తే అది అంతా రాలిపోతుంది. మళ్ళీ పైపింగ్ ఉంటే బాగుంటుందో ఉండదో అని చెప్పేసి అస్సలు వేయలేదు. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నడుముకైతే హెమ్మింగ్ చేశాను. డోరీస్ మాత్రం ఇందులో సరిపోకపోతే వేరే అయితే రెడీమేడ్ అయితే పెట్టేశాను. చాలా బాగున్నాయి. 3 బ్లౌజులు అయితే ఈరోజైతే 3 బ్లౌజులు 2 సారీ ఫాల్స్ కంప్లీట్ చేశాను. అర్జెంట్ అండి, ఈరోజు సాయంత్రంకి ఇచ్చేయాలి. అందుకని చెప్పేసి అర్జెంటుగా అయితే 3 బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.